కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరైతే ప్రకటించారో ఇది నరేందర్ రెడ్డి గారిని, వారి గురించి బస్సులల్లో గాని ఓటర్ల కాడ గాని విద్యావంతులు గాని మేధావులు గాని ఏమనుకుంటున్నారంటే ఈయన కాంగ్రెస్ పార్టీకి నా రేవంత్ రెడ్డి గారికి లక్షలలో డబ్బులు ఇచ్చి పేదవారి రక్తంతో ఆయన కాలేజ్ ఏదైతున్నదో దాన్ని నడుపుతున్న తరుణం. ఆయన ఉన్న వ్యత్యాసం, ఆయన ఉన్న వ్యక్తిత్వం ఏందనంటే పేద ప్రజలు వాళ్ళ తల్లిదండ్రులు కష్టం చేసి పత్తేర పోయి బండలు కొట్టి ఇటుకలు మోసి తీసుకొచ్చిన వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళందరి చెమట ఒడిసి తెచ్చిన పైసలతోటి ఆయన విద్యా సంస్థ నడుపుతా ఉన్నాడు. ఆయన మంచి మంచి మంత్రులకే ఎమ్మెల్యేకే ఫోను లిఫ్ట్ చేయలేని వ్యక్తి. ఆయన ఆస్తులు కాపాడుకోవడం కోసం, అదే విధంగా ఆయనకున్న విద్యా సంస్థలు కాపాడుకోవడం కోసం, అదే విధంగా నేను ఒక రాజకీయ నాయకుడిని ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నది, కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఉన్నన్ని నాళ్ళు నాకేం కాదు, నేను ఈ పార్టీలోకి పోతేనే గెలవగలుగుతానన్న ఆలోచన కొద్దీ ఆయన లక్షలలో డబ్బులు ఇచ్చుకొని ఆయన టికెట్ తెచ్చుకోవడం జరిగింది. దీన్ని ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. విద్యావంతులు మేధావులారా మీరు ఆలోచించండి. ఎందుకంటే ఈ నరేందర్ రెడ్డి అనే వ్యక్తి నాకు తెలిసి నేను చాలా సందర్భాలల్లో అక్కడున్న పిల్లలు అంటే నేను కరీంనగర్కు పోతున్న తరుణంలో కూడా వాళ్ళ కాలేజీ కూడా పోయి నేను తెలుసుకుంటే ఈయన రక్తమాంసాలు పిప్పి చేసి పిండి చేసి తెచ్చిన పైసలతోటి ఆయనే రాజా భోగాలు అనుభవిస్తా ఉన్నాడు తప్పించి పేదవారికి సాయం చేయాలనే ఆలోచనలు మాత్రం ఆయన ఉండలేడు. ఉండేందుకు ఇక ముందు కూడా రాడు. ఆయనని గెలిపిస్తే మాత్రము ఈ మన ఉన్న ప్రజలు కూడా ఇప్పుడు ఈ ఎమ్మెల్సీకి సంబంధించిన ఎక్కడైతే వ్యవస్థ నడుస్తా ఉన్నదో ఆ వ్యవస్థలో ఉన్న విద్యార్థులకు కానీ అదే విధంగా గ్రాడ్యుయేట్స్ కానీ పూర్తి అన్యాయం జరుగుతుంది అని చెప్పి నరేందర్ రెడ్డి గారికి కనుక ఓటేసినట్టే అది నీటిలో వేసిన పన్నీర్ అవుతుంది. ఆ ఓటు చెల్లది. కాబట్టి ఎప్పుడైతే విద్యావంతుల గురించి మేధావుల గురించి అదే విధంగా మంచితనంతో ఆలోచించే వ్యక్తి ఎవరైతుంటారో వారికి విజ్ఞాన ఓటర్ మహాశైలారా మీరు మీ అమూల్యమైన ఓటేసి గెలిపించాలనేది నా విన్నపం.